ప్రియమైన దేవుని జనాగమ, నేటి దినాన మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం నెరవేరుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది మాసాలుగా లేక కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఈ వాక్యానికి అద్దం పట్టేలాగా చేస్తూ ఉన్నాయి. లేక ఈ వాక్యం నెరవేర్పు కనపడుతుంది. గమనించినప్పుడు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదరు అని వ్రాయబడి. మరి నేటి పరిస్థితులను ఈ వాక్యానికి మనం అన్వయించుకుంటే ఇది వాస్తవం కాదంటారా? మరి ప్రభువు ముందుగానే ఇది జరుగుతుందని చెప్పారు. జరుగుతుందని చెప్పిన తరువాత దానిని వ్యతిరేకించటం, మాకు శ్రమలొద్దు, మాకు కష్టాలొద్దు అని అనటం వాక్య వ్యతిరేక విధానమేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యాన్ని ఎరిగిన మనం, వాక్య సత్యాలను బోధించే మనం, వాక్య ప్రకారం జీవించే మనం శ్రమల దగ్గరికి వచ్చేటప్పటికి, కష్టాల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు కష్టాలొద్దు, శ్రమలొద్దు అని అనటం లేఖనానుసారమైన? ప్రియ దైవ జనాగమ, దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు అనే వాక్య నెరవేర్పు కాదా నేటి పరిస్థితులు? మరి అటువంటప్పుడు వాక్యం నెరవేరాలిగా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు నెరవేర్పు మనం చూడాలిగా. ఒకవేళ మనం కాదు అంటే వాక్య విరుద్ధంగా మనం వెళుతున్నామేమో. మాకు ఈ శ్రమలొద్దు అంటే వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వాక్య నెరవేర్పు యొక్క ఉద్దేశం ప్రభువు రాకకు అతి సమీపంగా మనం ఉన్నాం. దానికి సంబంధించిన సూచనలు కదా ఈ శ్రమలు, ద్వేషాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. మనం చేసే పని సరి అయినదేనా? మన బల నిరూపణ కరెక్టేనా? ఒకవేళ మనం బలాన్ని నిరూపించుకోవాలి అన్న అంత బలవంతుడైన దేవుడు మనకుండగా మన బలాన్ని మనకు మనంగా ఆయన మీద ఆధారపడకుండా నిరూపించుకోవాలి అని అనుకోవటం, శ్రమల నుండి తప్పించబడాలి అని అనుకోవటం వాక్య విరుద్ధమేమో. ఒకసారి గమనించుకుని అది సరి చేసుకుంటే మంచిదేమో. లేఖనాలను మనం సంపూర్ణంగా ఎరిగి ఉన్నాం. లేఖనానికి ప్రాధాన్యత ఇద్దాం, లేఖనానుసారంగా జీవిద్దాం.